మా మోరవడం గ్రామంలో సుమారు 200 సంవత్సరాల క్రితము ఈ హనుమంతుడు ఉన్న ప్లేస్లో గ్రామం ఉండేనట. ఈ కందికొండ గుట్ట నీడబడి గ్రామానికి అరిష్టం జరుగుతుందనే ఉద్దేశంగా ఈ ఊరిని ఇప్పుడున్న కొత్త ఊరికి మార్చుకోవడం జరిగింది. 200 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరున్నప్పుడు ప్రతిష్ఠ చేసుకొని పూజలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఊళ్ళే ఎవరికైనా పిల్లలు పుట్టినా, ఏమైనా మొక్కులున్నా, ఏదైనా శాంతి పూజలున్నా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి హనుమత్ జయంతికి హోమం చేయడం, పూజా కార్యక్రమం జరిపించడం, అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. మా గ్రామస్తులందరికీ ఈ హనుమంతుడు అంటే చాలా భక్తి శ్రద్ధలతో కొలుసుకుంటారు. గ్రామానికి ఏ అరిష్టం వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుడితే ఇక్కడికి వచ్చి శాంతి జరుపుకొని పేరు కూడా ఇక్కడే పెట్టుకుంటారు. శాంతి జరిపినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆ సింధూరం వేసి హోమం జరిపించి ఆ పిల్లవానికి నామకరణం చేసుకొని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటారు. ప్రతి మంగళవారం మాత్రం కంపల్సరీ గ్రామస్తులు ఒక 100 నుంచి 150 మంది వచ్చి దర్శనం చేసుకొని మరి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. ఇది మాకు తెలిసిన చరిత్ర ఇక్కడ వరకే. ఇంకా మా పెద్దలను అడిగితే మరి ఈ హనుమాన్ గురించి ఇంకేమన్నా చరిత్ర ఉంటే చెప్పగలుగుతారు.